లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పూలు అంటే ఇష్టపడని మహిళలు ఉండరు. రకరకాల పూలు ధరించేందుకు ఉవ్విళ్ళూరుతుంటారు అందరూ. అంతేకాదు దేవుడికి పూలు లేకుండా పూజ చేయరు ఎవరు. ఇక పూలు లేని శుభకార్యాలంటూ ఉండనే ఉండవు. అంతటి విశిష్టత పూల సొంతం. అయితే ఈ పూలు పండించే రైతులు క్రమేణా తగ్గిపోతున్నారనే చెప్పాలి. కారణాలు ఏమైనప్పటికీ పూల తోటల పెంపకం భారీ స్థాయిలో ఉండటం లేదు. కానీ విజయనగరం జిల్లాలో ఓ గ్రామ రైతులు మాత్రం తీరొక్క పూలు పెంచుతూ ఆ గ్రామాన్ని రంగులమయం చేస్తున్నారు. బంతి, చామంతి, విరజాజి, గులాబీ, మల్లె, కాగడ, కనకాంబరం వంటి అన్ని రకాల పూల తోటలతో తను పెంచుతూ అధిక లాభాలను గడిస్తున్నారు. పూలు అధికంగా పూచే శీతాకాలంలోనే కాక అన్ని కాలాల్లోనూ అన్ని రకాల పుష్పాల్లోనూ పూయిస్తూ జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. మరి ఈ పూల తోటల గురించి మా ప్రతినిధి శివ మరికొన్ని వివరాలు అందిస్తారు. అదేంటో మీరు చూడండి. చూస్తే మనందరికీ ఎంతో హాయినిస్తుంది. అదేవిధంగా వివిధ రంగుల్లో ఉండే పూలను చూస్తే మనసు పులకరించిపోతుందని చెప్పుకోవాలి. ఈ మాటని ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతం నేను వివిధ రకాల పువ్వులను పండిస్తున్నటువంటి పూల తోటలో ఉన్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు, వైలెట్ కలర్‌లో ఉన్నటువంటి చామంతి పువ్వులు మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూసుకుంటే డిఫరెంట్స్ ఇయన్నీ కూడా చామంతి పువ్వులు ఒక తోటలో మనం ప్రస్తుతం అయితే ఉన్నాయి. ఇయన్నీ కూడా వైలెట్ కలర్‌లో ఉన్నటువంటి ఎంత అందంగా ఉన్నాయో చూసుకోవచ్చు మనం. ఒక్కొక్క పువ్వు అంటే చూడగానే నిజంగా మనసు ఎంత పులకరిస్తుందో మనం చూసుకోవచ్చు. ఒక్కొక్క పువ్వు ఎంత అందంగా ఉందో, ఆ రెక్కలను చూస్తుంటే, ఆ రెక్కల రంగులను చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో హాయిగా అనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. వివిధ రకాల పువ్వులు అంటే జనరల్‌గా మనం చూసుకోవచ్చు, చామంతి లేదంటే బంతి పువ్వులు అనగానే యెల్లో కలర్ మనకి ఎక్కువగా గుర్తొస్తుంటది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే వైలెట్ కలర్‌లో చామంతి ఎంత బాగా వికసించి మనకు కనిపిస్తోందో ఒక్కసారి మనం చూడొచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కొంచెం రెడ్ కలర్‌లో ఉన్నటటువంటి చామంతిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, రెడ్ కలర్ ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి పువ్వులు మనం చూసుకోవచ్చు. ఇప్పుడిప్పుడు ఇయన్నీ కూడా పంట దశకి ఇప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. డిఫరెంట్ కలర్స్ ఇక్కడ రైతులనేవాళ్ళు మనకు కనిపిస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం ఎక్కడున్నది అనేది కూడా మనం ఒకసారి చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవేలగడ గ్రామంలో అయితే ఉన్నాం. ఈ గ్రామంలో అనేక మంది రైతులు పువ్వుల్ని అంటే పూల తోటలను వేస్తూ వాటినే ఉపాధిగా జీవిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ యొక్క కలర్ ఒకసారి మనం చూస్తే ఎంత బావుంటుందో మనం ఒక్కసారి చూడొచ్చు. ఇక్కడ మనకి విజువల్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా మనం చూడొచ్చు. అంటే చామంతి పూల్లో రంగులు అంటే వివిధ రంగులు ఏ విధంగా ఉంటాయి, వివిధ రంగుల్లో ఉంటే చామంతి పువ్వు ఎంత అందంగా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే వైట్ కలర్‌లో చామంతిని మనం చూడొచ్చు. ఎంత అంటే చూడగానే తెలుపంటే ఇదేనేమో, నిజంగా తెలుపంటే ఇదేనేమో అనిపిస్తోంది. అంత నీట్‌గా, అంత వైట్‌గా లోపల కొంచెం యెల్లోయిష్‌గా ఎంత అందాన్ని ఇస్తుందంటే నిజంగా పువ్వుల యొక్క అందాన్ని అది వర్ణించలేమని చెప్పుకోవాలి. వాటి యొక్క కలర్స్‌ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత బాగున్నాయంటే, పువ్వులు అనగానే మనందరికీ తెలుసు ఎంతో ఎంతో శుతిమెత్తగా ఉంటాయి. అదేవిధంగా వాటి కలర్‌ని చూస్తుంటే నిజంగా పువ్వుని చూస్తే ఒకసారి పట్టుకోవాలనిపిస్తుంది ఎవరికైనా సరే. ఎందుకంటే పువ్వుని పట్టుకోగానే ఎంతో స్మూత్‌గా ఉంటుంది. అదేవిధంగా దాని వాసన కూడా చూడాలి అనిపిస్తుంటుంది చాలామందికి. ఎందుకంటే దాని వాసన కావచ్చు, అదేవిధంగా అది చాలా స్మూత్‌గా ఉండడం ఇదందరూ కూడా చాలామంది ఇష్టపడుతుంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ సీజన్‌లో ఎక్కువగా శీతాకాలంలో మనకి ఈ చామంతి కావచ్చు, బంతి ఎక్కువగా పండిస్తుంటారు. ఇదేనే కాదు, అదేవిధంగా మనకి మల్లె పువ్వులనే కావచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే రోజ్ ఫ్లవర్స్ తోటలు కావచ్చు. ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి ఈ సీజన్‌లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయనే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా మనం చూసుకుంటే యెల్లో కలర్‌లో ఉన్నటువంటి చామంతిని కూడా మనం చూడొచ్చు. అంటే చామంతి పువ్వు అనగానే, అదేవిధంగా బంతి పువ్వు అనగానే ఏదో ఒక కలర్ అనే కాదు, వివిధ రకాల కలర్స్‌లో కూడా వాటిని పండించొచ్చు. వివిధ రకాల కలర్స్‌లో వాటిని మనం చూడొచ్చు అనేది కూడా రైతులు నిరూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద బేస్ అయ్యి ఎంతోమంది ఉపాధి కూడా పొందుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. చాలామంది ఇక్కడ ఈ పూల తోటల్లోకొచ్చి పని చేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటే పువ్వులు కూడా ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చనమాట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వివిధ రకాల చామంతి పువ్వులను మనం చూస్తున్నాం. అది వైట్ కావచ్చు, యెల్లో కావచ్చు, అదేవిధంగా
మనకి రెడ్ కలర్‌లో ఉన్నవి కావచ్చు, అదేవిధంగా మనకి కొంచెం పర్పుల్ కలర్‌లో ఉన్నవి కావచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఒక్కో దగ్గర మనం చూసుకున్నట్లయితే ఒకే మొక్కకి అటు వైట్ అండ్ యెల్లో 2 రకాల పువ్వులు కూడా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనమాట. సో, ఈ విధంగా మనం చూసుకుంటే ఎటు చూసినా మనకి ఈ పూలవనం ఎంత అందంగా కనిపిస్తుందో ఒక్కసారి మనందరం కూడా ఒక్క లుక్ యేసుకుంటే ఒక్కసారి ఎంత అంటే మనస్సు ఎంత పులకరిస్తోంది, ఎంత హాయినిస్తోంది, ఎంత కంటికి కనువిందుగా ఎంత హాయిగా అనిపిస్తుందో ఒకసారి మనం చూసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ అంటే కనిపిస్తే ఎంత అంటే చామంతి పువ్వుల్లో నిజంగా ఎంత బావుంటుందా? ఎంత కలర్స్ ఉంటాయో ఒకసారి చామంతి తోటను చూస్తే ఎంత బావుంటుందా? వీణుల విందుగా ఉంటుందా? అనేటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇంకో దగ్గరికి మనం వెళ్తే అక్కడ బంతి పువ్వులను చూడొచ్చు. అదేవిధంగా రోజ్ ఫ్లవర్స్ తోటలు ఎలా ఉంటాయి? వాటి పంట ఎలా ఉంటుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనం చూస్తుంటే ఇక్కడ గులాబీ పువ్వుల మొక్కల తోటలను కూడా మనం చూడొచ్చు. ఎంత అందంగా ఉన్నాయో ఒక్కసారి ఆ కలర్‌ని చూస్తేనే మనకి ఒక్కసారి వీణుల విందుగా ఉంది అనేది చెప్పాలి. ఒకసారి మనం చూసుకోవచ్చు. ఒక పువ్వు సైజు కావచ్చు, పువ్వు పరిమళించడం కావచ్చు, అదేవిధంగా పువ్వు విచ్చుకోవడం కావచ్చు. ప్రతీది కూడా ఎంత అందంగా ఉందో మాటల్లో చెప్పలేనంత అందంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఈ గులాబీ పువ్వుల తోటగా మనం ఇంతవరకు మనం చామంతి చూసాం. చామంతిలో ఇది రంగులు చూసాం. అదేవిధంగా ప్రస్తుతం మనం గులాబీ తోటలో ఉన్నాం. జనరల్‌గా మనం గులాబీ మొక్క అనగానే ఇంటి దగ్గర కుండీల్లో ఏసుకోవడం చిన్న చిన్న మహా అయితే ఒక 1 ఫీట్, 2 ఫీట్స్ ఉంటుంది గులాబీ మొక్క. కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఒక మనిషి ఎత్తంత మొక్కలైతే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి రైతులందరూ కూడా పూర్తిగా ఉపాధి పొందుతున్నారు. వీటిలి మీదే వీటినే పండిస్తూ వీటినే ఉపాధిగా మలుచుకుంటున్నారు. జనరల్‌గా చాలామంది వరి, చెరకు అన్నీ పండిస్తుంటారు. కానీ ఇక్కడ కొండ వెలగడ గ్రామంలో రైతులు మాత్రం వీటినే ఉపాధిగా ముఖ్యంగా పూల మొక్కలండి ఫేమస్ అని చెప్పుకోవచ్చు. విజయనగరం జిల్లాలోనే నెల్లిమర్ల మండలం కొండ వెలగడ అంటేనే పువ్వులు. ఎవరైనా విజయనగరం అనగానే పువ్వులు ఎక్కడ దొరుకుతాయంటే ఈ కొండ వెలగడ గ్రామం పేరు చెప్తారు. ఎందుకంటే ఇక్కడ రైతులు ఎక్కువ మంది రైతులు ఎక్కువగా ఇక్కడ పూల తోటలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పూల తోటలకు సంబంధించి అసలు ఎలా వీళ్ళకి ఉపాధి ఎలా ఉంటుందంటే వైరు కావచ్చు, చెరకు కావచ్చు ఇలాంటివి పండించే కంటే పూల తోటల మీద ఆదాయం ఎలా ఉంటుంది? అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎన్ని రోజులు పడుతుంది ఈ పూల మొక్కలు దిగుబడి రావడానికి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి ఎలా ఉంటుంది ఈ పూల తోటల యొక్క వ్యాపారం? పువ్వుల తోటల వ్యాపారం రాబడి బాగా వస్తుందండి. హ్మ్. మొక్కేసిన 2 నెలల కానుంచి గులాబీ పూలు తెగుతూ ఉంటాయి. ఓకే. రూ. 150 హ్మ్. మినిమం లీస్ట్ రేటు. 100, 200 కూడా అమ్ముతుంది. హ్మ్. అవి కార్తీక మాసం వల్ల 150, 100 రూపాయన్నర ఓన్లీ ఒక్కొక్క పువ్వు రూపాయన్నర పడుతుంది. బెనిఫిట్ బాగా ఉంది. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడ అమ్ముతారు? ఇంత వ్యాపారం ఎక్కడ చేస్తారు? విజయనగరం మార్కెట్లోనే హ్మ్. హోల్సేల్ వ్యాపారమే. ఓకే. కొనుక్కున్నది మామూలుగా కవర్ లెక్క 100 లెక్క పట్టుకెళ్ళిపోతారు. హుహు. అంటే ఇప్పుడు దీనికి వాటర్ ఫెసిలిటీ ఎలా ఉండాలి? మనకు వరి, చెరకు అన్నిటిని చూసుకుంటే వాటర్ ఎక్కువగా ఉండాలి. దీనికి ఎలా ఉండాలి? వాటర్ వారంకో తడైతే సరిపోద్ది. ఆ! ట్రిప్లేషన్ అయితే ఇంకా బాగుంటుంది. మనకి ట్రిప్లేషన్ లేదు. మామూలు నీరే కడతాం. హ్మ్. వారంకో రోజు కడితే ఇప్పుడే. సరిపోద్ది. నెలకు 4 తడులు పడతాయి. హుహుహు. ఇప్పుడు మనకి ఇప్పుడు వరి ఇవన్నీ తోటలు పంటలు అవి ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు పూల తోటలు పండిస్తారు. దానికి దీనికి సంబంధించి కూలి ఎలా ఉంటుంది? ఇప్పుడు కూలి మనుషులు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇది ఏరిన కూలి తగ్గిపోద్దండి. హ్మ్. మామూలు ఒకళ్ళిద్దరు అయితే ఏరేసుకోవచ్చు అరెకరం తోట అయినా. హ్మ్. వరిసేనుకి అయితే ఇంచుమించు ఎకరానికి 20,000 పైనే పెట్టుబడి అయిపోద్ది. దీనికి అంత అవసరం లేదు. హ్మ్. మొక్కల మందు తీసి కలుపు మందు, గడ్డి మందు కుడుచుకుంటే గడిపోద్ది. హుహు. ఆ కూలీల మదుపు కూడా బాగా తక్కువ అవుతుంది. హుహు. ఈ ఎకరానికి ఇంచుమించు సంవత్సరానికి 10,000కి ఎక్కువ అవ్వదు కూలీల మదుపు. అదే వరి అయితే చాలా ఎక్కువైపోతుంది. వరిసేను మీద దిగుబడి బాగా వస్తుంది. వరిసేను ఎకరానికి 20, 30,000కి ఎంత వస్తే ఇది ఎకరానికి రూ. 1,00,000, 1,50,000 దగ్గర వస్తుంది ఎకరానికి. రేటుని బట్టే 2 లక్షలు, 3 లక్షలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇది? ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి చేస్తాను. హ్మ్. ఈ మొక్క వేసిన తర్వాత 7, 8 సంవత్సరాలు మొక్క ఉంటుంది. తర్వాత మళ్ళీ మార్చుకోవడమే. అంతకు మించి ఉన్నట్టయితే దిగుబడి తగ్గిపోద్ది. మినిమం 7 సంవత్సరాల వరకు దిగుబడి ఫుల్గా వస్తుంది. చెట్టుకి 25, 30 ఒక్కో చెట్టు అయితే 100 పూల వరకు డైలీ తెగుతూ ఉంటుంది. ఆగదు మనం సదుపాయం బట్టే. అంటే ఇప్పుడు జిల్లాలో ఎక్కడ అంతా వరి, చెరకు, అరటి అన్నీ పండిస్తుంటారు. ఎందుకు ఈ ప్రాంతంలోనే పువ్వులు ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటి అసలు? ఫస్ట్ నుంచే పువ్వుల మీదే డెవలప్మెంట్ అవుతాను. పువ్వులు వరిసేనే ఉంది. కాకపోతే పువ్వుల వ్యవసాయం డైలీ చేస్తాం. డైలీ రాబడి వస్తుంది.
ఒకలా దీని మీదకి వెళ్ళకంట డైలీ 1000-1500 రాబడి వస్తూ ఉంటుంది పువ్వుల తోట మీద. ఒకరోజు అదే రాబడి 10,000 కూడా అయిపోవచ్చు రేట్లు బట్టి. ఓకే. ఇప్పుడు మొత్తం మనకి కొండ వెలగాల గ్రామం ఎన్ని ఎకరాల్లో ఉంటుంది ఈ పూల తోటలన్నీ మొ- కలిపి? ఇంచుమించు 50-60 ఎకరాలు ఉంటుంది. కొండ వెలగడ మొత్తం ప్రాంతం అంతా లెక్కేస్తే ఇంచుమించు 70-80 ఎకరాల వరకు పువ్వుల తోట ఉంటుంది ఓకే. ఏరియా మొత్తం చూస్తే. మీరు అంటే పూల తోటలో ఏ పూలు పండిస్తుంటారు? ఆ గులాబీ, కాగడామల్లి, సన్నజాజులు అంటే విరజాజులు, కనకాంబరం, చామంతి, బంతి, కూరగాయలు కూడా పండిస్తామండి. వంగ, మిరప అలాంటివి ఏకంగా. ఇప్పుడు ఈ పూలకు సంబంధించి అత్యంత లాభదాయకమైన పంట అంటే ఏం చెప్తారు? అత్యాక లాభదాయక పంట అయితే గులాబీ తోట. సింపుల్, మదుపు తక్కువ, ఆ, రాబడి కూడా ఎక్కువ వస్తుంది. ఓకే. ఈ కాగడామల్లి గట్రా ఉందంటే ఏరిన కూలి ఎక్కువైపోతాయి. ఉమ్, ఆ 1000 రూపాయలకి వస్తే కూలి 500 అయిపోతాయి. గులాబీ అలా కాదు, 2000 రూపాయలకి పూలు వచ్చాయంటే 100 రూపాయలతో తేలిపోద్ది, ఏరేసుకోవచ్చు. గులాబీ బెటర్ అనిపిస్తుంది నాకు. సో ఇది రైతులు చెప్తున్నారు. గులాబీలో అందమే కాదు ఎంతో లాభం కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే గులాబీ చూడగానే ఎంత అందంగా కనిపిస్తుందో రైతును కూడా అంతే ఆనందంగా ఉంచుతుంది. ఎందుకంటే దానికి పెద్దగా వాటర్ కూడా అవసరం లేదు. వారానికి ఒకసారి వాటర్తో తడిపితే చాలు. అదేవిధంగా దిగుబడి కూడా ప్రతిరోజు వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. సంవత్సరానికి వరితో పోల్చుకుంటే అనేక రెట్ల లాభాలు కూడా పొందొచ్చనైతే రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం ఇంతవరకు చామంతి చూసాం, అదేవిధంగా గులాబీ చూసాం. సో మరోవైపు మనం చూసుకుంటే కనకాంబరం మొక్కలు నిత్యం మనకి ఇంటి దగ్గర ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కనకాంబరం మొక్కలు మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా కనకాంబరాల తోట అనమాట ఇదంతా కూడా. సో వీళ్ళందరూ కూడా, ఎందుకంటే మనం ఇప్పటికే చెప్పుకున్నాం, వీళ్ళందరూ కూడా పూల తోటల మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి జీవిస్తున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళందరూ ముఖ్యంగా మనం చూసుకుంటే శీతాకాలం అనగానే మనకి పువ్వులే గుర్తుకొస్తాయి. ఎందుకంటే కార్తీక మాసం సీజన్ కావడం, అయ్యప్ప స్వాములు కావచ్చు, భవానీ మాలలు కావచ్చు, శివమాలలు కావచ్చు, అనేక మంది వివిధ రకాల మాలలు వేస్తూ దేవుళ్ళని పూజిస్తుంటారు. వివిధ రకాల నిష్టలను పాటిస్తూ దేవుడిని పూజిస్తుంటారు. వీళ్ళందరికీ కూడా పూజల్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఏదంటే పువ్వు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు పువ్వులతో దేవుడిని ఎక్కువగా పూజిస్తుంటారు. ఖచ్చితంగా అది మనం అంటే గుళ్ళకి వెళ్ళానే కాదు, అదేవిధంగా మనం ఇంటి దగ్గర పూజ చేసుకున్నా కానీ ఖచ్చితంగా పువ్వుల్ని పెట్టి పూజించడం అనేది మనకి ఎప్పటి నుంచో హిందూ సాంప్రదాయం ఆనవాయితీ కూడా మనం చెప్పుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా, ఎందుకంటే మనకి ఈ పువ్వులు కూడా ఇదే సీజన్లో పండుతుంటాయి. కార్తీక మాసం ఇదే సీజన్లో వస్తుంది. ఎక్కువగా మనకి మాలలు వేసే దేవుని మాలలు వేసే వాళ్ళు ఇదే సీజన్లో వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా కొంత లాభదాయకమైన రైతులు ఎప్పటికీ మనకి చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక కనకాంబరం అనే కాదు, గులాబీ అనే కాదు, అదేవిధంగా చామంతి అనే కాదు, మనం ఎక్కువగా పూజలు అటు స్వామి అయ్యప్పలు కాదు, అయ్యప్ప స్వామి మాలలో కావచ్చు, భవానీలు మనం చూసుకోవచ్చు. ఎక్కువగా చూస్తే అక్కడ మనం చూసుకోవచ్చు బంతి పువ్వులు మనం చూసుకోవచ్చు. సో ఈ బంతి పువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. బంతి, చామంతి పువ్వులను చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కడ చూసినా మనకి ఈ కార్తీక మాసం సీజన్లో ఎక్కువగా బంతి పూలతో ఈ దేవుని పూజిస్తుంటారు. అదేవిధంగా శుభకార్యాలైనప్పుడు ఇంటిని అలంకరిస్తుంటారు బంతి పూలతోనే, అదేవిధంగా చామంతి పూలతో అలంకరిస్తుంటారు. కానీ ఇంకా కనకాంబరం, మనకి గులాబీ చూసుకుంటే ఎక్కువగా మహిళలు జడల్లో పెట్టుకోవడానికి ఎక్కువగా వీటిని ఉపయోగిస్తుంటారని మనం చెప్పుకోవచ్చు. మరోపక్క మనం చూసుకుంటే రైతులు అందరూ కూడా మనకి ఏదైతే అటు వరి కావచ్చు, అటు మొక్కజొన్న కావచ్చు, చెరకు కావచ్చు, అరటి ఏ విధంగా పండిస్తారు వీటిని కూడా అంతే శ్రద్ధగా మనం చూస్తే అక్కడ మనకి రైతు చూసుకోవచ్చు. ఇప్పటికే పురుగు మందులు కూడా కొడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఉదయాన్నే వచ్చి వ్యవసాయదారులు అంటే మనకు తెలుసు ఉదయాన్నే వచ్చి తమ పనిలో నిమగ్నం అవుతుంటారు. ఈ క్రమంలోనే అంటే ఎక్కువగా మనకి సువాసనకి ఎక్కువగా పురుగులు పడుతుంటాయి. పువ్వుల యొక్క సువాసనకి ఎక్కువ పురుగులు పట్టడంతో అందరికి దీనికి కూడా మందు కొడుతుంటారు. ఆ క్రమంలోనే అక్కడ రైతు మనం చూసుకోవచ్చు పురుగు మందు కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే మనకి టోటల్గా మనం చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి పువ్వుల్ని కొండవెలగడ గ్రామంలో పండిస్తున్నారని చెప్పుకోవచ్చు. అటు చామంతి కావచ్చు, అదేవిధంగా బంతి కావచ్చు, కనకాంబరం కావచ్చు, మల్లి కావచ్చు, సన్నజాజులు కావచ్చు, విరజాజులు కావచ్చు, వివిధ రకాల పూలను అయితే వీళ్ళు పండిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకొంచెం అంటే ఇంకా ఏ పువ్వులు పండిస్తున్నారు, ఏ తోటలు వేస్తున్నారు కూడా ఒకసారి చూసే ప్రయత్నం. వాటన్నిటితో పాటుగా మనకి విరజాజిని కూడా ఇక్కడ పండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు విరజాజి మొగ్గలు. అంటే ఈ మొగ్గ దశలో ఉన్నప్పుడే వీటిని కోస్తుంటారు. వీటిని కోసి అమ్మడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వీటిని పువ్వులు వచ్చే వరకు వెయిట్ చేయరు. సో విరజాజి ప్రత్యేకత. ఒకసారి మనం విరజాజి పువ్వును తీసుకుంటే ఎంత స్మెల్ వస్తుందంటే నిజంగా సుగంధ భరితం అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి పీలిస్తే ఒక్కసారి మనం
ఈ లోకాన్ని విడిచి వేరే లోకంలోకి వెళ్తున్నామా అనేటువంటి ఫీలింగ్ కూడా వస్తుంది ఒకసారి విరజాజి వాసన. ఎందుకంటే చాలామంది జనరల్‌గా మల్లె వాసన చాలా సుగంధభరితంగా ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుందనుకుంటారు. కానీ దానికి మించి విరజాజి వాసన ఉంటుందనైతే మనం చెప్పొచ్చు. చూసుకోవచ్చు ఇదంతా కూడా విరజాజి మొక్కలు, ఎంత కూడా విరజాజి తోటగా మనం చెప్పొచ్చు. ఇప్పటికే మనం వివిధ రకాల పూల మొక్కలు చూసాం. దాంతో పాటుగా ఇక్కడ విరజాజి తోటను కూడా మనం చూస్తున్నాం. అంటే సీజన్‌లో ఏ ఏ పువ్వులనైతే పండించొచ్చో దానికి సంబంధించిన అన్ని పువ్వులను కూడా పండించే ప్రయత్నం జనరల్‌గా మనకి నిత్యం ఏదైతే పువ్వులను ఎక్కువగా అటు పూజల్లో కావచ్చు, ఆడవాళ్ళు పెట్టుకోవడానికి జడల్లో పెట్టుకోవడానికి కావచ్చు, వివిధ రకాలుగా ఏదైతే పువ్వుల్ని అదేవిధంగా ఇంటికి డెకరేషన్ కావచ్చు, ఏదైతే పువ్వుల్ని వినియోగిస్తారో అన్నిటిని కూడా మనం ఇక్కడ ఈ కొండవెలగడ గ్రామంలో చూడొచ్చు. ఇక్కడ రైతులందరూ కూడా వీటిని పండిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకుంటే కాగడా మొక్కలు కూడా మనం చూడొచ్చు. ఒకసారి మనం ఇక్కడ చూస్తే మనం కాగడా మొక్కలను కూడా చూడొచ్చు. అంటే కాగడా మొక్కలు సో అంటే కాగడ అంటే మనకి కొంచెం విరజాజి చూడడానికి విరజాజిలా ఉంటాయి. సో కాగడాలు కొంచెం అంటే మన కాగడా సింబల్‌లో ఏదైతే కాగడాలు ఉంటాయో మనకి లైటింగ్ ఇచ్చే కాగడాస్ ఆ సింబల్‌లో ఉంటాయి. ఈ కాగడాలను కూడా వీళ్ళు పండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇన్ని కూడా కాగడా అటు మనం చూసుకోవచ్చు. కాగడా తోటలు కూడా మనకి అంటే కాగడా తోట కూడా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు క్లియర్‌గా విజువల్స్‌లో. సో ఇదంతా కూడా పూల తోటలు. సుమారు మన కొండవెలగాడులో 50, 60 ఎకరాల పైనే ఈ పూల తోటలు పండిస్తున్నారంటే ఇప్పటికే మనకి రైతులు చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకి ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మల్లె తోటలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అయితే మల్లెలు ఎక్కువగా మనకి ఏంటంటే ఈ సీజన్‌లో కాకుండా సమ్మర్‌లో ఎక్కువగా ఇవి వస్తుంటాయి అనమాట. సో ఈ మల్లె అంతా కూడా సమ్మర్‌లో ఎక్కువగా వస్తుంటది. సో ప్రస్తుతం మొక్కలు మాత్రమే మనం చూడగలం. పువ్వులైతే సమ్మర్‌లో వస్తాయి కాబట్టి. సో ఇది టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే అటు బంతి కావచ్చు, చామంతి కావచ్చు, గులాబీ కావచ్చు, కనకాంబరం కావచ్చు, వాటిలో రకాలు కావచ్చు, అదేవిధంగా మనకి విరజాజి కావచ్చు. సో ఇలా పూల మొక్కలన్నీ కూడా వివిధ ఎన్నో రకాలుగా మనకి పండిస్తున్న పరిస్థితి నెల్లిమర్ల మండలం కొండవెలగడలో కనిపిస్తోంది. రైతులు కూడా దీనిపై అధిక లాభాన్ని పొందుతున్నాం. వరి అంటే సాధారణంగా చేసే వ్యవసాయం అటు వరి కావచ్చు, చెరకు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అరటి కావచ్చు, వీటన్నిటితో పోలుస్తుంటే మనకి ఈ యొక్క పూల తోటల మీద అయితే అధిక లాభం వస్తుంది. రైతులు కూడా ఆనందంగా ఉన్నామైతే ఇప్పటికే రైతులు మనతో చెప్తున్న పరిస్థితి ఉంది. సో కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.